అండ్ ఇద్దరు అమ్మాయిలతో ప్రోమో కట్ అన్నది ఇండస్ట్రీ అందరికీ మీ మీద దృష్టి పడడానికి ఎక్కువ అవకాశం వచ్చింది కదా. అండ్ అంటే ఓకే, ఆ తర్వాత కూడా చాలా చేశారు పూరి గారితో, చాలా ట్రావెల్ చేశారు. బిఫోర్ ఒక 2-3 సినిమాలు చేశారు, తర్వాత చేశారు. అండ్ వన్ ఫైన్ మార్నింగ్ పూరి గారు ఒక డిసిషన్ తీసుకున్నారు, తన టీంని మొత్తం మార్చేద్దాము అని చెప్పేసి, ఎడిటింగ్తో సహా, కెమెరామెన్. అసలు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఆ క్షణాన్ని మీరు ఫీల్ అయింది ఏంటి? టు బి ఫ్రాంక్, నేనైతే ఏమీ ఫీల్ అవ్వలేదు. అంటే నేనైతే బ్యాడ్గా అయితే ఏం తీసుకోవాలా. ఎందుకంటే నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను హ్యాపీ ఫీల్ అయ్యా ఆబ్వియస్గా. అలాంటిది ఆయన నాకు 1 కాదు 2 సార్లు, పూరి గారితో నేను 10 మూవీస్ చేశాను కంటిన్యూగా. ఆయన ఇచ్చిన డే 1 నుంచి ఎప్పుడూ గ్యాప్ రాలేదు, 10 మూవీస్ కంటిన్యూ చేశాను. ఆయనకు ఇప్పుడు కంటిన్యూ ఇప్పుడు 10 సినిమాలు చేసినప్పుడు జనరల్గా ఆబ్వియస్గా ఇప్పుడు ఒక చిన్న చేంజ్ కావాలని జనరల్గా అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఆయనకి ఆబ్లిగేషన్, ఇప్పుడు నాకు ఎలాగ ఇచ్చారో అలాగే ఆ టైంలో ఎవరో ఒకళ్ళు అడుగుతూ ఉంటారు, ఆయనకి ఆబ్లిగేషన్స్ ఉంటాయి. సో అలా నేను రిసీవ్ చేసుకున్నాను తప్పితే దాన్ని వేరే నేను నెగిటివ్గా ఆలోచించలేదు, నెగిటివ్గా తీసుకోలేదు. ఆయన నాకు మెసేజ్ పెట్టారు, బ్యాంకాక్లో ఉన్నారు ఆ రోజు, December 31, 2016. శివ ఇట్లా నెక్స్ట్ వేరే ఎడిటర్తో వెళ్దాం అనుకుంటున్నాను, మనం మళ్ళీ నెక్స్ట్ మూవీస్ చేద్దాము, ఇది ఒక చిన్న అప్లికేషను అని అన్నారు. సో ఇట్స్ ఓకే సార్, నో ప్రాబ్లం. నేను అంతే, అసలు నేను పెద్దగా దాన్ని నెగిటివ్గా తీసుకోవాలా. ఎందుకంటే నాకు ఇచ్చారో నేను 10 మూవీస్, 10 మూవీస్ అంటే చిన్న విషయం కాదండి ఇప్పుడున్న పరిస్థితుల్లో కంటిన్యూగా మనం ట్రావెల్ అవ్వటం అంటే. ఇచ్చినప్పుడు నేను అంత హ్యాపీగా ఫీల్ అయ్యి, ఆయన వద్దనుకున్నప్పుడు మనం ఇప్పుడు నాకు ఒకళ్ళు కాదనే కదా నాకు ఇచ్చారు, అలాగే ఇంకొకరు రావాలంటే నన్ను కాదనుకోవాలి. లైఫ్ టైం మనం చేయలేం కదా. ఇప్పుడు ఎనీవన్, ఇప్పుడు నేను ఏదైతే ఫీల్ అయ్యానో నన్ను కాదంటేనే ఇంకొకళ్ళు వస్తారు అక్కడికి. ఇప్పుడు నేను 10 సినిమాలు కంటిన్యూగా ఎడిటర్గా అయ్యాను. నేను ఉన్నప్పుడు నాతో పాటు కెమెరామెన్స్ అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ చేంజ్ అవుతూనే ఉండేవాళ్ళు. నేను 10 మూవీస్ కంటిన్యూ ఉన్నా, ఆ డే నేను మరి ఫీల్ అవ్వలేదు కదా. ఇప్పుడు వాళ్ళు అయ్యారని చెప్పేసి అప్పుడు నేను హ్యాపీగా ఉన్నప్పుడు నన్ను దీంగా నేను బ్యాడ్ అనుకోకూడదు కదా. సో నేను అసలు మీరు నమ్మరు, ఒక్క ఇంచు కూడా ఫీల్ అవ్వాలి, అంటే బ్యాడ్గా అసలు ఫీల్ అవ్వాలి. ఇట్స్ ఓకే ఇన్నాళ్ళు చేసాం, సరే చేంజ్ వస్తుంది. ఇప్పుడు ఆయన అన్నారు, ఇప్పుడు ఏంటి సార్ మీరు నన్ను వద్దన్నారని నేను అడగకూడదు, అడిగే రైట్ కూడా నాకు లేదు. ఎందుకంటే ఆయన నేను అడగకుండా నాకు ఎడిటర్గా ఛాన్స్ ఇచ్చారు. అది చాలా షార్ట్ పీరియడ్లో అయ్యానండి, అంత డెసిషన్ తొందరగా ఎవరు తీసుకోరు. నాకు ఇచ్చిన టైంలో నేను అప్పుడు ఆయన దగ్గర పరిచయం, నేను జస్ట్ 2 సినిమాలు చేశాను అసిస్టెంట్గా అంతే, ఆ ఎడిటింగ్ సూట్లో. అలాంటిది ఆయన నా మీద అంత డెసిషన్ తీసుకుని నాకు అవకాశం ఇచ్చినప్పుడు, ఇచ్చింది కూడా చిన్న అవకాశాలు కాదండి. బుడ్డ అంటే అమితాబ్ గారు, బిజినెస్ మ్యాన్ మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, రవితేజ గారు, బన్నీ గారు, అన్ని పెద్ద సినిమాలే వరుసపెట్టి, అన్నీ టెంపర్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, అన్నీ పెద్ద సినిమాలే. అలా నాకు లైఫ్ ఇచ్చినప్పుడు ఒకసారి వద్దన్నారని మనం నెగిటివ్ ఫీల్ అవ్వటం కరెక్ట్ కాదనేది నా ఫీల్. నేనైతే అసలు ఏం ఫీల్ అవ్వలేదండి. ఆయనతో ఎలా ఉంటుంది రిలేషన్ వర్మతో మీకు? ఎంఆర్ఓ ఉంటుంది, చాలా బాగుంటుందండి ఇప్పటికి. ఓకే. ఎడిటింగ్ అంటే ఏంటో తెలియని మీకు, సినిమా ఇండస్ట్రీ అంటే కూడా ఏంటో సరిగ్గా తెలియని మీకు, ఇంత షార్ట్ టైంలో ఎడిటింగ్ మీద అంత గ్రిప్ ఎట్లా సంపాదించుకున్నారు? నాకు దినేష్ అని ఆర్ఎఫ్సిలో ఫ్రెండ్ ఉన్నాడండి. ఓకే. తను నాకు సీనియర్, అతను నా పైన సీనియర్. ఒకరోజు ఏదో సినిమా ఆర్ఎఫ్సిలో ఏదో మూవీ జరుగుతుంటే ట్రైలర్ కట్ చేస్తున్నాడు తను. నేను తన పక్కన కూర్చుని ఉన్నాను అనమాట. తను ఒకటే మాట చెప్పాడు, తమ్ముడు ఎడిటింగ్ అంటే ఒకటి గుర్తుపెట్టుకో, ఎడిటింగ్ అనేది సౌండ్ను నువ్వు ఏ రోజైతే నువ్వు సౌండ్ ఫాలో అవుతావు, ఇప్పుడు నీకు కింద ఆడియో కావచ్చు, డబ్ ట్రాక్ అవ్వచ్చు, వాయిస్ వాట్ ఎవర్ ఏదో ఉంటుంది, దాన్ని నువ్వు ఫాలో అయ్యి నువ్వు చేయగలిగితే, అంటే నువ్వు సౌండ్ ఇంపాక్ట్ నువ్వు ఫాలో అయ్యి మైండ్లో నువ్వు సౌండ్ని ఫీల్ అవుతూ నువ్వు కట్ పాయింట్ కట్ చేయగలిగితే బెస్ట్ ఎడిటర్ అవుతావు అని ఆ రోజు చెప్పాడు. అంటే తనకి నేను అతను జూనియర్ని, తను సీనియర్ నాకు. నీ సెన్స్ అనేది ఎప్పుడు నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు విజువల్ కన్నా కూడా ఆ విజువల్కి ఏ సౌండ్ కట్ అవుద్ది అనేది మైండ్లో రన్ అవ్వాలి. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను, నేను కట్ చేస్తే నేను డోర్ సౌండ్ మీ మాట్లాడేటప్పుడే పోస్ట్ చేయొచ్చు, ఆ కట్ పాయింట్ తెలిసి ఉండాలి. విజువల్ కన్నా కూడా విజువల్తో పాటు నువ్వు ఆడియోని మైండ్లో రన్ చేసుకుంటూ ఉండాలి. ఆ మైండ్లో రన్ చేసుకున్నప్పుడు నీకు ఆటోమేటిక్ కట్ పాయింట్ తెలుస్తుంది. ఆ కట్ పాయింట్ తెలిసిన రోజు నువ్వు బెస్ట్ ఎడిటర్ అవుతావు అన్నాడు. అది నాకు ఇక మెంటల్ ఫిక్స్ అనమాట. ఇంకేంటి, ఓహో మనం ఎడిటింగ్లో పర్ఫెక్ట్ అవ్వాలంటే ఇప్పుడు విజువల్తో పాటు ఆడియోని కూడా ఫాలో అవ్వాలి. కింద ఆడియో ఉంటుందో లేదో కూడా మనకు తెలియదు, కానీ మనం విజువల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మూవీస్ చేస్తాం, ఏదో సీన్ కట్ చేస్తాం, అక్కడ మనకి ఏం ఉండదు కదా. సో ఇప్పుడు ఆర్ఆర్ ఏం కొడతారో మనకు సెకండరీ. ఇప్పుడు యాక్షన్ ఎపిసోడ్ వస్తున్నాడు, మనకు తెలిసిన ఆర్ఆర్ వాట్ ఎవర్ ఏదో ఒక రిథం ఫాలో అవుతాం. ఇప్పుడు సెంటిమెంట్ వస్తే ఒక రిథం, మనకు తెలిసిన మ్యూజిక్ ఉంటుంది కదా. సో బేసిక్గా సౌండ్ను ఫాలో అవుతా మనం చేస్తే కట్ పాయింట్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో నేను అది ఫాలో అయిపోయాను బ్లైండ్గా. అది నిజంగా ఆ డే ఏమంటా చెప్పాడో కానీ నేను అదే మైండ్లో పెట్టుకుని ఇప్పటికీ రన్ అవుతున్నాను. అది నా సక్సెస్ అనుకోవచ్చు ఏమో, బట్ అదే చెప్తున్నా కదా, ఎడిటింగ్ అనేది నేను వద్దనుకున్నప్పుడల్లా ఏదో ఒకటి నేర్పుతూనే ఉంది నాకు. సో అందుకని నాకు ఇప్పుడైతే నేను ఎడిటింగ్ ఇప్పుడున్న నాకు ర్యాపోకి నేను ఎవరో ఒకరు అడిగేసి ఏదో ఒకటి చేసేయచ్చు, అంటే ఇంక వేరే అదర్గా.
కానీ ఎయిటింగ్ని వదిలిపెట్టాలంటే నా ప్రాణం ఒప్పుట్లా. అంటే దాంట్లో ఉన్న కిక్ వేరండి, ఎయిటింగ్లో ఉన్న కిక్. అంటే కూర్చున్నామంటే 12 గంటలు 15 గంటలు కూడా అయిపోద్ది, తెలవదు, అయిపోయిందా అనుకోవటమే. టైంకి తింటాము కూడా లేదు, అసలు ఏం తెలవదు, ఇంక కూర్చున్నామంటే అంత కిక్ ఇస్తుంది ఎయిటింగ్. సో నాకు అదే లాజిక్, ఇంకా ఆ లాజిక్ పోయాకనే నేను సక్సెస్ అయ్యాను ఫీల్ అవుతా. ఆ క్రెడిట్ మొత్తం నేను ఇచ్చేది నా గురువు అంటారో వాట్ ఎవర్ ఏమంటారో దినేష్ అని చెప్పేసి ఇప్పుడు బాంబేలో ఉంటున్నాడు, తనకే. దినేష్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? బాంబేలో ఇప్పుడు యూటీవీలో చేస్తున్నాడు, లైన్ ప్రొడ్యూసర్గా చేస్తున్నాడు. ఓకే, యూటీవీలో బాంబే. ఓకే. అండ్ పూరి గారి సినిమాకి ఏదో ఆడిషన్ లాగా ఏదో ఛత్రపతి వీడియో పంపించారంటే యాక్టింగ్ చేస్తూ మీరు అంటే యాక్చువల్గా అంటే ఇప్పుడు నాకు ఇండస్ట్రీకి రావాలనేది పాయింట్ అండి. ఏమవుతుందని తెలియదు, అన్ని ప్రయత్నాలు, ఇక అన్ని మూల నుంచి ప్రయత్నాలు. ఆర్ఎఫ్సీలో ఉన్నప్పుడు సరదాగా అప్పుడు ఛత్రపతి మూవీ రిలీజ్ అయింది. సో ఏంటంటే ఇంకా ఆ మూవీకి సంబంధించిన అది మన డైలాగ్ ఉంది కదా, వాడిపోతే వీడు వీడిపోతే నేను అనేది, అది వీడియో చేసేసి అక్కడ నేను బిఫోర్ జాయిన్ అవ్వకముందు ఒక అసిస్టెంట్ ఉండేవాడు మధు అని చెప్పేసి, ఇప్పుడు మొన్న ఊపిరికి ఎడిటర్గా చేశాడు మధు. తను అసిస్టెంట్గా ఉండేవాడు అక్కడ జగన్ గారి దగ్గర. తనకి ఇచ్చేసి ఇప్పుడు జగన్ గారికి ఇవ్వు అని చెప్పి ఇచ్చాను. తను చూపించాడో లేదో వాట్ ఎవర్ ఏంటో ఇక నాకైతే క్లారిటీ లేదు. సో అలా పంపించాను. నిజంగా వెరైటీ ఫేట్ అంటారు కదా, అదే సినిమాకి నేను జగన్ గారి దగ్గర అసిస్టెంట్కి వెళ్ళిపోయా. నేను ఇంత ఎండ్లో ఎయిటింగ్ అసిస్టెంట్కి వెళ్ళిపోయా. అంటే ఆడిషన్కి పంపించింది, అది ఏం సక్సెస్, అది ఏం ఓకే అవ్వలేదు, మనకు కాల్ రాలేదు, ఏం లేదు. కట్ చేస్తే అదే సినిమాకి అసిస్టెంట్కి వెళ్ళిపోయి ఆ సినిమాలో యాక్ట్ చేసాం మళ్ళీ. ఓకే. అంటే ఏంటంటే ఇప్పుడు వినాయక్ గారు, నేను, హరీష్ శంకర్ గారు, కోన వెంకట గారు అందరం కలిసి ఉంటాం. హీరోయిన్ సెలక్షన్ నేను ఇంతే సినిమాలో రవితేజ గారు తీసుకొచ్చి హీరోయిన్ షూట్ చేసింది ఫుటేజ్ చూపిస్తారు. అప్పుడు నేను మళ్ళీ అక్కడ అసిస్టెంట్ అనమాట. ఏదైతే చేయాలనుకున్న ఇంటెన్షన్ అదేదో రూపం జరుగుతూ ఉంది నాకు ఇండస్ట్రీలో. అనుకున్నది అది ఎలాగోలాగో ఫైనల్గా రీచ్ అవుతున్నాను. అలాగా యాక్టింగ్ కూడా చేసా. మళ్ళీ ఇప్పుడు ఏం కంటిన్యూ చేయట్లేదా యాక్టింగ్? అసలు ఇంట్రెస్ట్ కూడా లేదండి. అంటే ఇప్పుడు చూస్తున్నాను కదా, ఎయిటింగ్ టేబుల్ మీద ఆర్టిస్టులను చూస్తాం కదా, మనకు వద్దు. ఇప్పుడు ఎయిటింగ్ అనేది నిజంగా వన్స్ ఎంటర్ అయితే ఆ కిక్ వేరే అండి. అంటే జస్ట్ అంటారు కదా, ఇప్పుడు సినిమా డిసైడ్మెంట్, ఇప్పుడు ఒకటి రైటింగ్ టేబుల్, రెండోది ఎయిటింగ్ టేబుల్ అంటారు. అంత ఇంపార్టెంట్ జాబ్లో మనం ఉన్నప్పుడు, మనకు అంత వాల్యూ ఉన్నప్పుడు దాన్ని వదిలిపెట్టడం కరెక్ట్ కాదు. ప్లస్ నేను సక్సెస్ అయి ఉన్నాను ఆ ఎయిటింగ్లో, ఇప్పుడు నేను ఒక సక్సెస్లో ఉన్నాను. సో నాకు అయితే అసలు వేరే థాట్ కూడా లేదు. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కానీ. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain us.